శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకున్నాం. గత భాగంలో మనము ప్రాపంచిక ప్రేమల నుంచినే మనము ఆధ్యాత్మికంగా ప్రేమని లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళవలసినకి కావాల్సినటువంటి విషయాన్ని మనము చెప్పుకున్నాం అనమాట. అంటే ఆ ప్రేమ నుంచినే మనము ఆధ్యాత్మిక ప్రేమ వరకు వెళ్ళాలి అనేసి అంటే దానికి ఒక మార్గము, అదే ద్వారము అని చెప్పడానికి కూడా కారణం అనమాట. అందుకనే చిన్నప్పటి నుంచినే వైరాగ్యంలో ఉంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆత్మస్థితిని పెంచుకోవడానికి వాళ్ళు పెళ్ళిళ్ళు అనేది చాలా వరకు కొంతమంది చేసుకోకపోవడానికి కారణం అనమాట. ఎందుకు అంటే ప్రాపంచిక ప్రేమలు, వివాహం అనేది ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా కూడాను అక్కడ ప్రేమతో పని లేదు. ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా కూడా ఇద్దరు మనుషులు వివాహం వరకు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడాను అక్కడ జరిగే ప్రక్రియ శారీరక స్థితిలో, మానసిక స్థితిలో వరకు వాళ్ళు అనుకుంటున్నవన్నీ జస్ట్ శరీరానికి సంబంధించినవి మాత్రమే అన్నమాట. కానీ మనసు పరంగా వాళ్ళు ముందరికి వెళ్ళడానికి కావడం లేకపోతే అవసరం కోసం అనేసి వాళ్ళు ఆ బంధాన్ని అనేది ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందుకనే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమనే పెళ్లిలో ఉపనయనం అని చేసి జంధ్యం వేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ఆ ఉపదేశాన్ని చేయరు. అదేవిధంగా గాయత్రి మంత్రం గురించి కూడా చెప్పరనమాట. కొంతమంది చిన్నప్పటి నుంచినే 7వ సంవత్సరాలకి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని తీసుకుంటారు. సో అలా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మగవాళ్ళకి అదొక మార్గం అయితే, తర్వాత పెళ్లి తర్వాత ఆ శక్తికి స్త్రీ శక్తి తోడైతే వాళ్ళు ఆ గాయత్రి జపాన్ని కానీ లేకపోతే ఆ శక్తిని కానీ తట్టుకోవడానికి వాళ్లకు శారీర పరంగా కానీ లేకపోతే ఆధ్యాత్మిక పరంగా కానీ భార్య అనే స్థానం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాకుండా ఉపయోగం అని చెప్పడం కంటే కూడాను అవసరం అని చెప్పడం చాలా ఉత్తమమైనదే. సో అలా దానికోసం అనేసి వివాహ బంధాన్ని ఏర్పరిచారు, వ్యవస్థని స్థాపించారని చెప్పినాం కదా. సో అలా ఆ గత జన్మలలో అయినది కాబట్టినే వాళ్ళకి స్త్రీ శక్తి, పురుష శక్తి సంపూర్ణంగా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఉన్నతీకరించుకోవాలి అన్న విషయాలని వాళ్ళు తెలుసుకున్నారు కనుకనే తర్వాత జన్మలో వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తీసుకోవడానికి కారణమైందనమాట. సో అందరూ కూడాను అనుకోవచ్చు. మరి అందరూ అలా కాకుండా కొంతమంది తప్పుడు దోవలు కూడా, అంటే ఒక గురుస్థానంలో ఉండి కూడాను తప్పులు చేసిన వారు ఉన్నారు అనేసి అంటే దానికి 2 కారణాలు ఉంటుంది. ఒకటి ఏమి అనేసి అంటే, ఒకటి కోరికలు తీర్చుకోవడం కోసము, 2 వాళ్ళలో ఉండేటువంటి స్త్రీ శక్తిని పెంచుకోవడం కోసం, అంతే అనమాట. అంటే ఒకటి కోరిక కోసమన్నా అవుతుంది, లేదా స్త్రీ శక్తిని పెంచుకోవడం కోసమన్నా అవుతుంది. కానీ స్త్రీ శక్తిని నిజంగా పెంచుకోవాలి అనేసి అనుకుంటే ఎటువంటి సంబంధాలు కానీ ఎటువంటి శారీరక అవసరాలు కానీ అవసరం లేదు అనమాట. ఎందుకు అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉన్నత స్థితిలోకి వచ్చేటప్పటికి మనము ఒక మనిషితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా ఎదగాలి అని 2 ఆత్మలు కూర్చొని ధ్యానం చేసినా కూడా చాలు. ఒకే చోట కూర్చోవలసినటువంటి అవసరం కూడా లేదనమాట. వాళ్ళు ఎక్కడైనా ఉండి ధ్యానం చేసినా, మనం ఎక్కడో ఉండి ధ్యానం చేసుకున్నా కూడాను ఒక ఆత్మ ఎదుగుతూ ఉంటే ఇంకొక ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. అది తథ్యం, ఖచ్చితం. ఎందుకు అనేసి అంటే ప్రతి ఒక్కరి ఉన్నతి కూడాను ఎదుటివారి ఉన్నతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో అలా తప్పులు చేస్తున్నారు అనేసి అంటే కారణం ఈ 2 అనమాట. సో అటువంటి వారిని పక్కన పెడితే మనము పాజిటివ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటువంటి శక్తినైనా కూడాను మన గత జన్మలలో మనము స్త్రీ శక్తిని, పురుష శక్తిని రెండింటిని కూడాను తీసుకొని లేకపోతే ఆ శక్తులను గురించి నేర్చుకొని ఉంటామన్నమాట. అందుకని వాళ్ళు బ్రహ్మచర్యాన్ని కానీ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంతేకాకుండా మాస్టర్ సివివి అనేసి అని వినే ఉంటారు. సో ఆయన కూడాను తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పుస్తకాల్లో కొన్ని రాసినటువంటి విషయాలను మీరు కానీ చదివినట్లయితే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. సో ఒక గురువు ఒక పెళ్లికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏమి, ప్రాధాన్యత ఏమి, ప్రాశస్త్యం ఏమి అనే విషయాలు మనకి అర్థమవుతుందన్నమాట. సో
మనకి ఏవైతే పాజిటివ్స్ని మనం చూస్తామో మనకు అన్నీ మంచిగానే కనిపిస్తుంది. నెగటివ్స్ చూసినప్పుడు నెగటివ్స్ మాత్రమే కనిపిస్తుంది. ఏది తీసుకోవాలి అనేది మన నిర్ణయము, మన స్థాయి, మన స్థితినే నిర్దేశించి ఉంటుందన్నమాట, లేకపోతే నిర్ణయించి ఉంటుందన్నమాట. సో ఇలా మనము ఉన్నతంగా ఎదగడానికి ఈ ప్రాపంచిక ప్రేమలన్నీ కూడాను తెలుసుకొని ఉన్నతంగా ఎదగడం అనేది అవసరం. ఒక స్త్రీలకు మాత్రమే చిన్నప్పటి నుంచి, అందుకే చెప్తున్నా, స్త్రీకి మాత్రమే ఒక అదృష్టము అని చెప్పవచ్చును. సో ఆ అదృష్టం ఉండడానికి కారణం స్త్రీ భరించడం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటుంది. కష్టాలు కానీ నష్టాలు కానీ అనుభవించి తిరిగి ప్రేమని పంచడం కానీ మంచిగా ఉండడం కానీ చేస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మరి పురుషులు చెయ్యరా అనేసి. అంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే పురుషులకి చాలా సమస్యలు అనేటివి కానీ కష్ట నష్టాలు అనేటివి కానీ స్త్రీలతో కూడా వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. కానీ మగవాళ్ళు అనుభవించింది ఆడవాళ్ళు నెలకొకసారి అనుభవించే కష్టం అని ఆటోమేటిక్గా నేను చెప్పానన్నమాట. సో ఆ కష్టానికి ప్రతిఫలంగానే స్త్రీకి సృష్టించే శక్తిని, అంటే జన్మనిచ్చే హక్కుని కానీ శక్తిని కానీ ఇవ్వడానికి కూడా కారణమయ్యింది. ఎంత అనుకోవచ్చు, మగవాళ్ళు లేకపోతే మరి స్త్రీలు జన్మనిచ్చడానికి కానీ లేకపోతే జన్మ ఇవ్వడానికి కానీ ఉండదు కదా అనేసి. కానీ ఒక ఆడది అనేది అంటే సృష్టికి మూలము అని తెలుసుకోండి. అంతేకాని సృష్టించడానికి కానీ నేను చెప్తాను, సృష్టికే మూలం. ఇంకా మూలం అన్న తర్వాత మూలం నుంచి ఉద్భవించేది అది పురుషుడితో అవసరం అనేది ఎంత ఉంటుందనేది మీ ఊహకే వదులుతున్నాను. తో సృష్టించే హక్కు ఉన్నది అనేసి అంటే ఆడవాళ్ళకు ఉన్నటువంటి భరించే శక్తి కానీ వాళ్ళ అదృష్టం వలన అని చెప్పడం కంటే కూడాను వాళ్ళ సహజ గుణం అని చెప్పడం ఉన్నతం అన్నమాట. సో ఆ శక్తి మగవాళ్ళకి కాకుండా ఆడవాళ్ళకి మాత్రమే ఉన్నది. అందుకే ఉన్నదంతా కూడా ఒకటి, అదే శక్తి, అదే స్త్రీ శక్తి అన్నమాట. సో ఈ స్త్రీ శక్తి అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే సృష్టి జరగడానికి కారణం అయ్యింది కాబట్టినే దానికి స్త్రీ అని పేరు పెట్టడానికి కారణం. ఉన్న ఒకే ఒక శక్తిలో నుంచి 2 శక్తులు ఉద్భవించాయి. అదే పురుష శక్తి, స్త్రీ శక్తి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ 3 శక్తులు ఉద్భవించాయి. 3 నుంచి 5, 5 నుంచి 7, అలా ఒక్కొక్కటే శక్తి ఉద్భవించుకుంటూ పోయినాయి, సృష్టించుకుంటూ పోయినాయి అన్నమాట. కానీ ఉద్భవనం జరిగినది ఏది అంటే మూలం శక్తి. ఆ శక్తి అనేది తట్టుకునే శక్తి కానీ కలిగి ఉంది, ఒక రూపాన్ని కలిగి ఉంది అంటే అది స్త్రీ అన్నమాట. అందుకనే అందరికంటే గొప్ప స్థానాన్ని తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే ఆ తల్లికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి కారణం అది అనమాట. సృష్టికి మూలం ఆడదానికి స్త్రీ శక్తికి అన్నమాట. అందువలననే ఆ శక్తికి ఆడదానికి అయినటువంటి ప్రతిరూపాలకి అంటే మేము ధ్యానం ద్వారా కాకుండా స్త్రీ జన్మ తీసుకుంటేనే ఉన్నతంగా ఎదగడానికి కానీ లేకపోతే సాధనలు చేసి ఏ శక్తిని అయితే సంపాదించుకుంటారో ఆ శక్తిని సులభంగా ఆడవాళ్ళు పొందడానికి కూడా కారణం అన్నమాట. అందుకనే చాలామంది ప్రతి చోట ఎక్కడికైనా వెళ్ళాము అనేసి అంటే కష్టాలు మగవాళ్ళకి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏ ధ్యాన సమూహాలకు వెళ్ళినా కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అన్ని కష్టాలు నష్టాలు భరించేది ఆడవాళ్లే కాబట్టి. మీరు బాగా గమనించినట్లయితే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు చాలా సమానంగా సరిసమానంగా పనిచేయగలుగుతున్నారు. ఒక ఆడవాళ్ళు మాత్రమే ఇంటి పని, వంట పని, అన్ని పనులు చూసుకొని బయట ఉద్యోగాలకు కూడా వెళ్తున్నారు. అదే ఒక మగవాడు కేవలం ఇంటిలో కొంత పని మాత్రమే సహాయం చేసి ఆడవాళ్ళకి సహాయంగా కొంత పని చేసి మాత్రమే ఉద్యోగం చేసి తిరిగి వస్తున్నాడు. ఇక్కడ ఆడవాళ్ళు 50% వంట పని, ఇంటి పని అంతా చేసుకొని 50% ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మగవాళ్ళు 50% ఉద్యోగము ఆడవాళ్ళకి హెల్ప్గా ఒక 25% అంటే 75%. ఇది చూసుకుంటూనే ఆడవాళ్ళకి ఎన్ని మార్కులు, మగవాళ్ళకి ఎన్ని మార్కులు ఉన్నాయనే విషయం మీకే అర్థమవుతుందన్నమాట. మీరు ఎంత సహాయం చేసినా కూడాను 100% అనేది చేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అంతేకాకుండా మీరు కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 100% మనం చేశాము అని మనం చెప్పుకోవడం కూడా ఒక అవకాశం ఉంటుంది. సో ఓకే,
ఈ విధంగా స్త్రీ శక్తి, పురుష శక్తి అనేది ఒక సాధకుడు అంటే గత జన్మల కారణంగా ప్రాపంచిక స్థాయిలో ప్రేమల్ని దాటుకొని వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తిని, పురుష శక్తిని ఏకం చేసుకోవడం ఎలా అనే విషయాలను వాళ్ళు తెలుసుకుని ఉంటారు కాబట్టినే వాళ్ళు సన్యాసం స్వీకరించడానికి కానీ బ్రహ్మచర్యాన్ని స్వీకరించి వాళ్ళు సాధనలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఈ సాధనని వాళ్ళు పెంపొందించుకుంటూ పెంచుకుంటూ పోవడం కోసం అనేసనే వాళ్ళు ఏ హిమాలయాలకి, కాశీలకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా చాలామంది ఇలా కాశీలకు అవన్నీ వెళ్ళరు. ఎందుకు అనేసంటే వాళ్ళకి ఉన్న చోటు నుంచినే తీసుకునే శక్తి ఉన్నది కాబట్టినే వాళ్ళంతా కూడాను ఉన్న చోటనే సాధనలు చేసుకునే అవకాశాన్ని కల్పించారనమాట. సో ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక ప్రేమ లోపలికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే ప్రేమ కాస్త శక్తిగా కన్వర్ట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మనము ప్రాపంచికంలో ప్రేమల్ని ఇస్తూ ఉంటాం కానీ శక్తిని సంపాదించుకునేది తక్కువగా ఉంటుంది. అంటే మనము ఆల్రెడీ ఒక భాగంలో ఒక ఫోటోలో మనం చెప్పుకున్నాం, ప్రేమ శక్తి అనేది రెండు చాలా అవసరము అనేసి అని చెప్పుకున్నాం అనమాట. ఎందుకు అనేసి అంటే మనము ప్రేమలో కానీ శక్తిలో కానీ ముందరికి వెళ్ళేటప్పటికీ మనం ఒక భాగంలో చెప్పుకున్నాం ఏమి అనేసి అంటే మనము ప్రేమ అనేది శక్తి అనేది ఇలా వెళ్తూ రెండు సమానంగా వెళ్ళాలి అనేసి అని. అలా కాకుండా ఒకటే వెళ్ళినప్పుడు ఒకటి ఇక్కడ ఒకటి ముందరికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే మనం వెళ్ళినప్పుడు ఇలా రెండు ప్రేమ శక్తి అనేది రెండు వెళ్ళాలి. అలా కాకుండా ప్రేమ పెరిగింది శక్తి తక్కువ ఉంది, శక్తి పెరిగింది ప్రేమ తక్కువ ఉంది అనేసి అనుకుంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక ప్రేమకు వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్త్రీ శక్తిని పురుష శక్తిని రెండు కలిగి ఉంటాము, తెలుసుకుని ఉంటాము, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ముందరికి వెళ్తామన్నమాట. అలా కాని పక్షంలోనే ఆ బ్యాలెన్సులు చేసుకుంటా ఇటు ధ్యాన సాధనలు చేసుకుంటా ప్రాపంచికంలో ప్రేమల్ని తెలుసుకుంటా రెండిటికి మధ్యలో మనం చాలా నలుగుతూ అనేది ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ముందరికైతే వెళ్తామో అప్పుడు మనము నల్లేరు మీద నడక అని చెప్పొచ్చు, లేకపోతే పట్టాల మీద రైలు వెళ్ళినట్టు సులభంగా సునాయాసంగా ఉంటుందన్నమాట. అందుకనే మనకు ప్రాపంచికంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యత ఉండడానికి కారణం. సో ఈ ఆధ్యాత్మిక ప్రేమకు వచ్చేటప్పటికి ఈ విధంగా రెండు మనము ప్రేమ అనేది తెలిసిపోయింది, దాని ద్వారా శక్తి అనేది కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎలా తీసుకుంటాము అనేసి అంటే ఆడవాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కదా ఆ శక్తి ఉంటుంది అనేసి అని చెప్పి. సో పెళ్ళి అవుతానట్టేనే తనకి 75% ఆడవాళ్ళు సంపూర్ణత్వాన్ని పొందడంతో వాళ్ళు 75% వస్తారు. ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత అది ఆల్రెడీ చెప్పుకున్నాం, అది అబార్షన్ అయినా కాకపోయినా స్త్రీతత్వాన్ని తను పొందింది అనేసి అంటే గర్భం ధరించింది అనేసి అంటే ఆ మాతృత్వానికి అక్కడికి వచ్చేసినట్టు అనమాట. సో అలా వచ్చేటప్పటికి 100% ఆమె ఒక స్త్రీ రూపాన్ని మాతృత్వాన్ని పరిపూర్ణతని సంతరించుకుంటుంది అనమాట. సో అక్కడికి ఆడవాళ్ళు అయితే 2 చక్రాలు దాటేస్తారు. సో 1వ చక్ర 2వ చక్ర దాటడం అనేది జరిగిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఆల్రెడీ చెప్తున్నాను శారీరకపరమైనటువంటి సంబంధంతో పని లేకుండా మనకు శక్తి పక్కనున్నా కూడాను కర్పూరము మన జేబులో ఉండాల్సిన అవసరమే లేదు, మన పక్కన ఉన్నా కూడాను దాని సువాసన మనకు వ్యాపించి మన నుంచి కూడా కర్పూరము వెదజల్లడము ఆ సువాసన అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అంతటి శక్తి కలిగినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎందుకంటే పురుషుడు కన్నా ఒకవేళ స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని కంప్లీట్ చేసుకుని ఉంటే వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. సో అటువంటి శక్తిని మనం పక్కన ఉంచినప్పుడు లేకపోతే పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సువాసన అనేది మనకు కూడా అంటుకొని ఉంటుంది. అదేవిధంగా ఆ శక్తి కూడాను ఆ శక్తిని తట్టుకునే శక్తిని కూడాను మనము సంపాదించుకుంటాం, పొందబడతాం అన్నమాట. అలా పొందడం ద్వారా మనము తట్టుకునే శక్తి వచ్చినప్పుడు మనం ఆ శక్తిని పొందినప్పుడు తట్టుకున్నామంటే ముందరికి వెళ్ళడానికి తొందరగా అవకాశం అనేది వస్తుందన్నమాట. సో అందుకనే స్త్రీ అనేది ఆధ్యాత్మికంగా పురుషులకు ఎదగడానికి సహాయం చేయడానికి కూడాను వివాహ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట.
ఇంకా అలా మగవాళ్ళు సాధనలు చేస్తేనే ఆడవాళ్ళ సహాయంతో అంటే వాళ్ళ శక్తితో తోడు ఉంటేనే అంత ముందరికి వెళితే, ఇంకా ఆడవాళ్ళు కూడా సాధనలో ఉంటే, ఇంకా మగవాళ్ళ సాధనతో జత కూడితే వాళ్ళకి ఇంకెంత శక్తి అనేది పొందబడతారు అనేది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. అందుకనే ఏ పని అయినా కూడా అది వ్యాపారమైనా, ఒక విషయమైనా, సాధన అయినా కూడాను భార్యాభర్త కలిసి చేయగలిగినారు అనేసంటే ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలే ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అందుకనే నేనెప్పుడు కూడాను ఒక మాట చెప్తాను. ధ్యానం చేయాలి అనేసన్నా, లేకపోతే భార్య ఏ విషయంలో ఏ పని చేయాలి అన్నా కూడాను భర్త అనుమతిని తీసుకోండి. ఇంకా మీకు ఇష్టము అనిపిస్తే భర్త కూడాను భార్య అనుమతి తీసుకొని చేయండి. చాలా ఉన్నతమైన ఫలితాలనేది పొందడానికి అవకాశం ఉంటుంది అనే చెప్తానన్నమాట. ఇక్కడ మీరు చెప్పచ్చు, కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకోరండి, నా భర్త ఒప్పుకోడండి అనేసి చెప్తారు. ఇక్కడ నేను అనుమతి అడగడం వరకు చేయండి. అనుమతి పొంది వాళ్ళు ఇచ్చినారు, ఓకే అన్నారు అనేసంటే ఆ పనిని చేయండి. లేదు అనేసంటే ఎంత 100% అయినా అవ్వనియండి, మీకు లాభమైనా రావనియండి, నష్టమైనా రానియండి, ఆ పనిని చేయకపోవడమే ఉత్తమం. అలా కాదు చేస్తాను అనేసంటే కూడా అది మీ ఇష్టం. రీసెంట్గా పుష్ప 2 అందరూ చూసే ఉంటారనేసి అనుకుంటున్నాను. వాళ్ళ భార్య అడిగిందని చెప్పి ఎమ్మెల్యేతో, మంత్రితో ఫోటో తీసుకోవడానికి మంత్రినే మార్చేస్తాడు కదా. సో అంటే మంచి చేసినా చెడు చేసినా భార్య కోరికను తీర్చమని కాదు నా ఉద్దేశము. కానీ అనుమతి కానీ వాళ్ళ ఇష్టానికి కానీ ప్రేమకు కానీ ప్రాధాన్యత ఇవ్వడం కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. సో మనం ఎంతగా ఎదుటి వ్యక్తికి ప్రాధాన్యతను ప్రేమను మనం ఇస్తూ ఉంటామనేది అది మన ఇష్టమే. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి తిరిగి వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా, ప్రేమని పంచుతున్నారా లేదా అనేది మనకు అవసరం లేని విషయం, అనవసరమైన విషయం అని చెప్పచ్చు అనమాట. తిరిగి ఇస్తున్నారు అనేసి అంటే మనం పొందుతాం, మనం అదృష్టవంతులం అనుకుంటాం. పొందలేదు అనేసి అంటే దురదృష్టులు అనుకుంటాం. నిజమే, కాదనను. ఎందుకంటే తిరిగి మనం పొందడం లేదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. నేను కాదనను. కానీ మనం ప్రేమనైతే ఇవ్వడం అనేది, పంచుతూ ఉండడం అనేది అయితే నిరంతరం మనం చేయవలసినటువంటి పని అంతే అన్నమాట. ఎందుకు అంటే ఇవ్వడం నుంచి పంచడం వరకు వెళ్తాము, పంచడం నుంచి ప్రేమ మూర్తులుగా, ప్రేమమయంగా, ప్రేమలో లయం అవ్వడం అనేది మనము నేర్చుకుంటామన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక ప్రేమలో మనము ఆ ప్రేమకు వచ్చేటప్పటికి ప్రేమను పంచడం నుంచి ప్రేమలో లయం అవ్వడం అనేది మనము నేర్చుకుంటామన్నమాట. ఆ లయం అవ్వడం కోసం అనేసే ఇక్కడి వరకు మనము మన జర్నీని మనము చేస్తూ ఉంటాం. చాలామంది అనుకోవచ్చు, ఇటువంటి ప్రేమ కోసమా ఇంత కష్టపడాలి, సాధనలు చెయ్యాలి అనేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత తక్కువైనటువంటి అంత చిన్న ప్రేమ అని మీకు అనిపించవచ్చును. కానీ అది ఎంత గొప్పది అనే విషయాన్ని కానీ, అవసరమా లేదా అనే విషయాన్ని కానీ తర్వాత భాగంలో మనము చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.